వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. మీనింగ్, one who engages in his duties without attachment to the work or the results gives up both punya and papa here in this world. Therefore, commit yourself to karma yoga, which is skill in action. తాత్పర్యం: వివేకముతో ఈ ఫలాసక్తి రహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెండింటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యంతో అంటే సరి అయిన దృక్పథంతో పనిచేయడం అనే యోగాభ్యాసము చేయుము. తరచుగా కర్మయోగ శాస్త్రం విన్న పిదప జనులు ఒక సందేహం వ్యక్తం చేస్తారు. ఫలితాలపై ఆసక్తి మమకారం వదిలేస్తే వారి కార్యనిర్వహణకి శక్తి తరిగిపోదా అని. స్వార్థ ప్రయోజనాలను విడిచి పనిచేస్తే మన పనిలోని నాణ్యత ఏమాత్రం తగ్గదని, పైగా మన నైపుణ్యత ఇంకా మెరుగవుతుందని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఫలితములపై ఉన్న మమకారం మన నైపుణ్యాన్ని పెంచదు, పైగా మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా మమకారము బంధము లేకుండా పనిచేస్తే భయం, ఆందోళన, చికాకు, ఉద్విగ్నత లేదా గాబరా లేకుండా మన గరిష్ట నైపుణ్య సామర్థ్యంతో పనిచేయవచ్చు. అదేవిధంగా అర్జునుడి స్వంత ఉదాహరణ కూడా ఫలితములపై మమకారం విడిచిపెడితే అది తన సామర్థ్యం మీద ప్రతికూల ప్రభావం ఏమీ చూపదని తేటపరుస్తున్నది. భగవద్గీత వినక ముందు అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేయగోరాడు. శ్రీకృష్ణుడి ద్వారా భగవద్గీత విన్న తరువాత అతను భగవంతుని పట్ల కర్తవ్యంగా శ్రీకృష్ణుడి ప్రీతి కోసం యుద్ధం చేశాడు. అతను అప్పటికీ వీరయోధుడే, కానీ తన అంతర్గత దృక్పథం, ప్రేరణ మారిపోయింది. తన కర్తవ్యాన్ని మమకార బంధాలు లేకుండా చేయడం అనేది అతన్ని ఏమీ తక్కువ సామర్థ్యం కలవాడిని చేయలేదు. నిజానికి దానికి విరుద్ధంగా అతను మరింత ఉత్సాహంతో పోరాడాడు. ఎందుకంటే తన పని ఇప్పుడు ప్రత్యక్షంగా భగవత్ సేవే అయిపోయింది. ఓం నమో భగవతే వాసుదేవాయ.